ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. మోకాళ్ళ నొప్పులు అందరిలో ఉంటాయి, కానీ ఈ మధ్య చేసే ఉద్యోగాలు చాలా వరకు కూర్చొని చేయడమే. మరి కూర్చొని కూడా కాళ్ళు నొప్పిలేస్తాయి కదా. ఒక్క ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఎక్కడమో ఓకే, ఆ తర్వాత 3rd ఫ్లోర్కి వచ్చేసరికి ఆయాసం కూడా వస్తుంది. దాంతోపాటు కాళ్ళ నొప్పులు అయితే విపరీతం. ఇక రాత్రి పడుకున్నప్పుడు చూడాలి ఆ నరకయాతన. మరి దీని నుంచి బయటపడాలంటే చాలా చక్కని టిప్స్ ఉన్నాయి. అది ఏ టైంలోనైనా చేసుకోవచ్చు అని నేను విన్నాను. అవేంటి అనేది మీకు తెలియపరచడానికి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆక్యుపంచరిస్ట్, హీలర్ జనార్దనాచారి కాపర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎస్, కాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోయాయి. మోకాళ్ళ నొప్పులు ఒక ఎత్తు అయితే కాళ్ళ నొప్పులు మరో ఎత్తు. మరి ఏం చేయాలి? ఈ మోకాళ్ళ నొప్పులు తర్వాత బ్యాక్ పెయిన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నొప్పి. ఈ లోవర్ బ్యాక్ నుంచి కాళ్ళ హీళ్ళ దాకా నొప్పి. మీరు ఇందా చెప్పారు, కాసేపు ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్ ఎక్కగానే ప్రారంభం అవుతుంది నొప్పులు, ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక పరిష్కారం చెబుతాం. ముఖ్యంగా ఈ బోన్ సమస్యలు ఇవన్నీ అని చెప్తారు. మోకాళ్ళలో వచ్చే బోన్సే కదా, ఈ బోన్ సమస్యలు చెప్తారు. కానీ చిన్న వాళ్ళలో కూడా వస్తున్నాయి కదా ఈ సమస్యలు. మరి అక్కడ బోన్ సమస్యలు కాదు కదా ఇది. చిన్నపిల్లల బోన్స్ అంత తొందరగా పాడైపోయి ఉండవు కదా, డీజనరేట్ అయ్యి ఉండవు కదా. వాళ్ళు వచ్చే మజిల్ సమస్యలు అయి ఉండొచ్చు. మోకాళ్ళ చుట్టూ ఒక 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి మజిల్ ఉంది, టెండాన్ ఉంది, లిగమెంట్స్ ఉన్నాయి, సినోవియల్ ఫ్లూయిడ్ ఉంది, బోన్ ఉంది. సో ఇందులో ఏ ఏరియాలో ఇష్యూ అవుతుంది అనేది చూడాలి. ఏదేమైనా యంగ్స్టర్స్లో వచ్చే నొప్పులన్నీ కూడా బోన్ సంబంధించినవి అయ్యి 90% ఉండవు. పెద్దవాళ్ళలో బోన్ సమస్యలు వస్తాయి, డీజనరేటివ్ ఇష్యూస్. చిన్నపిల్లల్లో అంటే యంగ్స్టర్స్లో 30-40 దాకా మనం ఏమి అనుకోవచ్చు అంటే కొంతవరకు ఈ లిగమెంట్, ఈ మజిల్ పెయిన్, లిగమెంట్ వేర్ అండ్ టేర్ అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు కూర్చొని పోస్చర్ కానీ, వాళ్ళు తీసుకునే డయట్ కానీ, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ కానీ, రాంగ్ పోస్చర్లో రాంగ్ డయటు, ఈ ఒక్కోసారి ఆటల్లో క్రీడల్లో డ్యామేజ్ జరుగుతాయి ఉరుకులు పరుగుల్లో. సో అందుకనే 2 పాయింట్ చెప్పవచ్చు. ఒకటి పిల్లలు ఈ మజిల్కి సంబంధించిన వేర్ అండ్ టేర్కి, టెండాన్స్, లిగమెంట్ వాటికి ఒక పాయింట్. అట్లాగే బోన్ స్ట్రెంగ్తన్ కావడానికి కోసం పెద్దవాళ్ళు ఇంకో పాయింట్. అంటే ఇది వీళ్ళు చేయొచ్చు, ఇది కూడా వీళ్ళు 2 పాయింట్లు చేయొచ్చు. కానీ ఎవరు ఏదైనా చేయొచ్చు. అది బై అండ్ లార్జ్ చూస్తే ఈ 2 పాయింట్లు ఇద్దరు చేయొచ్చు. కానీ మన స్పెసిఫిక్గా చెప్పగలిగితే ఒక బోన్ సమస్య, ఇంకోటి బోన్ సమస్య కానిది అని అర్థం. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంకొక ఇది చూడండి, ఇది యూరినరీ బ్లాడర్ మెరిడియన్, ఇది శక్తి ప్రసార మార్గం. దీంట్లో ఇది కాలు బ్యాక్ సైడ్, ఇది కాలు. ఈ కాల్లో ఈ మోకాలు యొక్క ఈ నీ క్యాప్ అంటాం కదా, మోకాలు చిప్ప అంటాం కదా, మోకాలు నీ క్యాప్. సో దానికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంది ఇది. అంటే మోకాలు ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు ఒక క్రీజ్ వస్తుంది ఎవరికైనా, ఒక గీత క్రీజ్. ఆ క్రీజులో కరెక్ట్ మధ్యలో ఉంది, ఎల్లో కలర్ కనిపిస్తుంది ఇక్కడ. 38 నుంచి 55. ఇది UB40 అని ఉంటుంది ఇక్కడ. యూరినరీ బ్లాడర్ 40 అని నెంబర్, దాని నెంబర్. ఆక్యుప్రెషర్ పాయింట్ పేరు UB40. లేదా కొన్ని బుక్స్లో ఎలా ఉంటుందంటే BL40 అని ఉంటుంది, బ్లాడర్ 40 అని ఉంటుంది. యూరినరీ బ్లాడర్ అన్న బ్లాడర్ అన్న ఒకటే. BL40 అన్న UB40 అన్న అదే పాయింట్. ఇప్పుడు మనం ఆ మోకాలు చిప్ప యొక్క బ్యాక్ సైడు ఆ క్రీజులో మధ్యలో ఉందని తెలిసిన తర్వాత ఏం చేయొచ్చు అంటే, దాన్ని పట్టుకుంటే ఎగ్జాక్ట్ కనుక మిడిల్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ పాయింట్, దాన్ని ఒక 1 మినిట్ పాటు ఇలా విపరీతం నొప్పి ఉంటుంది ఆ పాయింట్లో ఇలా పెట్టగానే అలా ఒకసారి వాళ్ళు ఇంత పించింగ్ ఉందంట, నొప్పి చాలా ఉంటుంది. యూరినరీ బ్లాడర్ 40 అనే పాయింట్, ఆక్యుప్రెషర్ పాయింట్, చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్. ఇది దీనికి ఇంకో పేరు ఉంది, కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ బ్యాక్. ఈ లోవర్ బ్యాక్ నుంచి ఎంటైర్ హీల్ కింద పాదాల్లో దాకా, ఈ వెనక భాగము, కింద కాఫ్ మజిల్, కింద హీల్, ఎక్కడ ఏ పెయిన్ ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులతో పాటు కాళ్ళ నొప్పులు అన్నారు కదా. సో వాటికి కూడా UB40 బాగా పనిచేస్తుంది. యూరినరీ బ్లాడర్ 40 అది కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ బ్యాక్. మీరు ఇప్పుడు కాఫ్ మజిల్ చేస్తూ ఉండాలా, ప్రెస్ చేయాలి, 1 నిమిషం పాటు ప్రెస్ చేయాలి. ఇలాంటిదంతా ప్రెస్ చేయొచ్చు, లేదా ఇలాంటిదంతా కూడా ప్రెస్ చేయొచ్చు, పెన్తో కూడా చేయొచ్చు, లేదా ఇంకొకటి కూడా చేయొచ్చు. ఈ పాయింట్ని ఇలా ట్యాప్ చేసుకోవచ్చు.
ఆ పాయింట్ యాక్టివేట్ చేయాలి అంతే కదా మనకు Okay, కావాల్సింది. మెల్లగా ఒక నిమిషం ట్యాప్ చేయొచ్చు, ఈ కాల్ కూడా ట్యాప్ చేయొచ్చు. అలా ఆ పాయింట్ యాక్టివేట్ చేసినప్పుడు ఇవన్నీ ఎనర్జీ పాయింట్స్ ఇవన్నీ అలా చేస్తే ఏమవుతుందంటే అలా చేస్తేనే అవుతుంది. ఇప్పుడు ఇలా స్విచ్ చేస్తే అక్కడ లైట్ వస్తుందిగా, ఇక్కడ కూడా ఇలా ట్యాప్ చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి ఆ ఎనర్జీ సిస్టంలో ఎనర్జీ సిస్టంతో పాటు రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఎప్పుడు చేయాలంటారు? ఇది డైలీ 2 సార్లు చేయొచ్చు. చేసిన ప్రతిసారి 1 నిమిషం నుంచి 2 నిమిషాలు చేసుకోవచ్చు ట్యాప్, లేదా మసాజ్, లేదా నొక్కి వదలడం. ఏ ఆప్షన్ మీ వాళ్ళ కన్వీనియంట్గా వదిలేయచ్చు. ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. చేసి చూడండి, అప్పటికప్పుడు ఖచ్చితంగా రిలీఫ్ వచ్చి తీరుతుంది. ఇప్పుడు మీ పిల్లలతో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరైనా మనవడు మనవరాలు లేదా వైఫ్ లేదంటే ఎవరినో వాళ్ళే డాక్టర్ అయిపోతారు. అప్పుడు యంగ్ డాక్టర్స్ వచ్చి ఇలా చేయండి అంటే వాళ్ళు చేసి ఇలా మా తాతయ్య చేసామన్నాను అనుకోండి, మా నాన్న చేసామా మామయ్య చేసాము, తగ్గిందంటే ఎంత రిలీఫ్. వీళ్ళు సంతోషపడతారు, వాళ్ళు సంతోషపడతారు, భలే తగ్గించానే. నీ సర్జరీ అయిన వాళ్ళు నీ సర్జరీ అనక నొప్పులకు కావద్దనే సర్జరీ చేశారు. ఆ తర్వాత ఏమన్నా ఇలాగే కూర్చొని వాళ్ళు కూడా లైట్ చేయొచ్చు. అంటే సర్జరీస్ తర్వాత మినిమం ఒక 6 నెలలు గ్యాప్ ఇవ్వాలి ఈ ప్రెషర్ పాయింట్ చేయడానికి. ఒక 6 months తర్వాతనే 1 year తర్వాత చేస్తే బెటర్. ఎందుకంటే ఇవాళ నిన్న మన సర్జరీ చేశారనుకోండి, వాళ్ళు ఆ హీలింగ్లో ఉంటారు, ఆ ప్రాసెస్లో మెడికేషన్లో ఉంటారు కాబట్టి ఉండొచ్చు. ఒక 6 నెలలు అయిపోయింది, మందులు ఆపేశారు, అయినా కొంచెం నొప్పి వస్తుంది అన్నప్పుడు మాత్రం చేయొచ్చు, ఈ UB40 చేయొచ్చు. ఇక మజిల్ సంబంధించి యంగ్స్టర్స్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు, ఈ మజిల్ వేర్ అండ్ టేర్ కానీ టెండాన్స్ లిగమెంట్స్ ఇన్వాల్వ్ అయిన పాయింట్ ఉంటుంది కదా, ఆ సమస్యల్లో ఏం చేయొచ్చు అంటే, అది కూడా మోకాల దగ్గర ఇంకో పాయింట్ ఉంది, అది గాల్ బ్లాడర్ 34 అనే పాయింట్. అది కూడా కమాండింగ్ పాయింట్. దేని కమాండింగ్ అనుకున్నారు? ఎంటైర్ మస్కులర్ సిస్టమ్కి, మొత్తం బాడీలో హ్యూమన్ బాడీ ఎక్కడ మజిల్ ఉన్నా కూడా, ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా అది కంట్రోల్ తగ్గించగలుగుతుంది. నొప్పిని కాదు, రిపేర్ చేయగలుగుతుంది. ఇక్కడ టెండనైటిస్ అంటాం, టెండాన్స్లో ఏదైనా కొంచెం వేర్ అండ్ టేర్ వచ్చింది, దాన్ని రిపేర్ చేయగలుగుతుంది ఆ పాయింట్. మై గాడ్, రిపేర్. అందుకే అంత పవర్ఫుల్ పాయింట్ చెప్తున్నాం. ముందు చేసి చూడాలి, చేసి చూస్తే రిజల్ట్స్ తెలుస్తాయి. ఊరికే తగ్గుతుందా, ఇలా చేసి తగ్గుతుందా, అలా చేసి తగ్గుతుందా అని అనడానికి ముందు ఈ గాల్ బ్లాడర్ చేస్తూ ఎన్ని రోజులకు రిజల్ట్ తెలుస్తుంది? మోకాళ్ళ నొప్పులకు చేసిన నిమిషంలో రిజల్ట్ వస్తుంది, చేయగానే రిలీఫ్ తెలుస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పిన UB40లో 2 అద్భుతమైన మూలకాలు కలుస్తున్నాయి, వాటర్ ఎలిమెంట్ అండ్ ఎర్త్ ఎలిమెంట్. వాటర్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే బోన్ స్ట్రెంగ్త్ చేస్తుంది, ఎర్త్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే డైజెషన్ పెంచుతుంది, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ పెంచుతుంది. ఎప్పుడైతే డైజెషన్ పెరుగుతుందో ఇక్కడ గ్యాస్ ఫామ్ కాదు, గ్యాస్ ఫామ్ అయినప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎక్కడ నొప్పులు వచ్చినా కూడా ఒక్కొక్కసారి పొట్టలో ఉన్న గ్యాస్ కూడా కారణం అవుతుంది. సో ముందు ఇక్కడ పొట్టలో ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మన స్టమక్ ఎనర్జీ బాగుండాలంటే ఈ UB40 అనేది ఈ 2 డైజెషన్ పెంచగలుగుతుంది, ఇటు బోన్ స్ట్రెంగ్త్ని పెంచగలుగుతుంది, మజిల్ని కూడా బ్యాలెన్స్ ఎనర్జిటైజ్ చేయగలుగుతుంది. అట్లాగే ఇప్పుడు GB40 ఇంకోటి చెప్తున్నాను, గాల్ బ్లాడర్ GB34 అనే పాయింట్. అది ఎక్కడ ఉందంటే గాల్ బ్లాడర్లో ఉంది, చూపిస్తాను ఆ పాయింట్ కూడా. అది యంగ్స్టర్స్లో వచ్చే మోకాళ్ళ నొప్పులకి. సో ఇది కాలు యొక్క బయటి భాగం, చిటికిన వేలు ఇలా ఉంది కాబట్టి ఇది బయట భాగం అవుతుంది. ఇది మోకాలుకి కింద, ఇక్కడ ఈ మోకాలు యొక్క కింద భాగంలో ఇలా ఒక ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా, ఇది గాల్ బ్లాడర్ యొక్క శక్తి ఎనర్జీ పాత్వే. సో ఇది ఇక్కడ మీరు గమనిస్తున్న గాల్ బ్లాడర్ 34 అనే ఒక నెంబర్ కనిపిస్తుంది, GB34. అదే పిక్కలు సంథింగ్ ఏదో అంటారు కదా కాళ్ళవి. అంటే అదే ఇది మోకాలు చిప్ప, దీని కింద ఉంది, ఇక్కడ ఈ భాగంలో ఉంది. ఇక్కడ ఈ లాటరల్ సైడ్లో ఇది మీడియల్ ఆస్పెక్ట్, లోపల వైపు అంటాం, ఇది బయట వైపు అంటాం. ఇది బయట వైపు, ఇది కాలు యొక్క బయట వైపు, మోకాలుకు చిప్ప కింద భాగంలో బయట భాగంలో ఉంది. ఈ పాయింట్ని ఏం చేయొచ్చు అంటే GB34, ఈ బోన్ యొక్క హెడ్ కిందనే ఉంటుంది పాయింట్. ఇక్కడ ఒక బోన్ ఉంటుంది ఇలా, ఈ బోన్ యొక్క హెడ్ ఇలా వంపు ఉంటుంది, దాని కింద ఉంది GB34. ఆ పాయింట్ని ఇలా పెన్నుతో కాళ్ళు ఇక్కడ కాదు, కాల్లో ఇలా మెల్లగా నొక్కి వదులు చేయండి, అప్పుడు ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. GB34 ఒక్కసారి యాక్టివేట్ అయితే మజిల్ సిస్టమ్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది, టెండాన్స్ లిగమెంట్స్ కూడా
బెటర్ అవుతాయి, మన మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గి తీరుతాయి. ఈ 2 పాయింట్స్ కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, చిన్నవాళ్ళు చేయొచ్చు. బట్ స్పెసిఫిక్గా చెప్పేది బోన్ ఇష్యూ లేదనుకున్న వాళ్ళు GB34 చేయొచ్చు, లేదా బోన్ కూడా ఇన్వాల్వ్ అయింది అనుకున్న వాళ్ళు యూరినరీ బ్లాడర్ 40, ఈ 2 కూడా కొంతమంది చేయొచ్చు. రైట్, సూపర్ రియల్లీ. సో వినడానికి చాలా సింపుల్ టిప్స్ అనిపిస్తున్నాయి, కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుందని తెలుసుకున్నారు కదా. మరి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మరో చక్కని టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ రేచల్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.